వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైనట్లారా, ఈ యొక్క ఈస్టర్ పునరుద్ధానంలో, ఈ పండుగ దినంలో, పండుగ శుభ సమయంలో ప్రభువు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట వ్యర్థము కాకుండా మన హృదయంలో మధురించుకున్నట్టుకు సహాయం చేసి ఉన్న దేవుడు. ఈ నెలలో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి మనం ఎంతవరకు సజీవులతో వచ్చిన ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైనట్లారా, చిన్న సాక్ష్యం చెబుతున్నాం. గత జనవరి నెల 21వ తారీఖు నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. బాగా గ్యాస్ ట్రబుల్, ఏది తిన్నా నిలబట్ల, వాంతి అవుతూనే ఉంది. అసలు ఇక్కడ మాకైతే ఏ ప్రాబ్లం లేదు. అది ఎందుకు వచ్చిందో తెలియదు. గ్యాస్ వచ్చింది. ఈ సాతాను క్రియలు కడతా ఉంటుంది. సాతాను ఎవరిని మిగిలినాన్ని గర్భించి శక్తి వలె తిరుగుతూ ఉంటుంది. సాతాను వాళ్ళు వచ్చిందామని నేను ఆలోచిస్తాను. నా ఐడియా నా ప్రార్థన అలా అనుకోండి. అప్పుడైతే నేను నిలకడగలిగి నేను మారానంటే కేవలం నా భార్య. నేను పెద్ద మూర్ఖుడిని. ఎవరిని కొట్టాలంటే వాడిని కొట్టేస్తా. సాయంత్రానికల్లా తలాలు వస్తాయి. ఒకప్పుడు అలా తిరిగినాం. ఆయన నీళ్ళు కడుతున్నాడు. నాకు చెప్పేది నా హాస్టల్లో అన్నా. నేను స్వయంగా నా నోటితోనే నేను మాట్లాడా. బాబాయ్ వాళ్ళు ఇంటికి పెట్టి తినేవారు, నువ్వేంది నాకు చెప్పేది? నీతి మంత్రులు ఒక్కడో లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారు అయ్యారని దేవుని వాక్యం చదువుతుంది. నువ్వు నాకు చెప్పేది నాన్న హాస్టల్ని. అందుకే దేవుడు నన్ను పట్టుకున్నాడే. ఒకవేళ నేను అది ఆలోచిస్తున్నా. నేను ఒకప్పుడు చాలా మూర్ఖుడిని. ఎవరిని కొట్టాలంటే వాడిని కొట్టేస్తా. మాట అంటే ఒప్పుకోను. నీ కాసి తింటే నువ్వు తిను. మా ఊరు అక్కడ ఉన్నాడు, మా పెదనాన్న కొడుకు. ఎందురా అన్నాయ అన్నాడు. ఎక్కువ మాట్లాడు బాబురా, నీకు ఆశ తింటే నువ్వు తిను. నీకు ఇష్టమైతే పలకరి, ఇష్టం లేకపోతే నన్ను పలకరి బాబు. ప్రేమ ఉంటే మా బాబాయ్ కొడుకు అని ప్రేమ ఉంటే నువ్వు వచ్చి నన్ను పలకరి. నా దగ్గరకు వస్తే నాకు కలిగిందే నీకు పెడతా అని చెప్పి మా ఊరికి నేను సమాధానం ఇచ్చా. ఆ రోజు కొట్టే కూడా మా బాబాయ్ కొడుకు అందరూ వచ్చారు నా దగ్గరికి. ఎందుకు రా వాడిని కొట్టేవు అన్నాడు. అంటే వాడు డబ్బులున్న బాబాయ్ కొడుకు, నేను డబ్బు లేని బాబాయ్ కొడుకు అని చెప్పి వాళ్ళతో మాట్లాడాను. చాలాసేపు సాధ్యం మాట్లాడాను. నా భార్య అమ్మాయి మీద వచ్చే జరిగింది. చాలా వ్యవహారాలు జరిగినాయి. వాడికి 3 బావాలు ఉన్నారు. ఎవరు నా దగ్గరకు వచ్చి నన్నే ప్రశ్నించినాడు. ఈ రోజు నాటిగా నన్ను ఎవరు ప్రశ్నించాల. అది మాలో ఉన్న విధేయత బట్టి మా వాళ్ళు నన్ను కనుకరించి వాడు అనవసరంగా ఒక జోలికి రారు అనే చెప్పారు మా వాళ్ళు. ఈ రోజు నాటికి కూడా ఆ మాట అంటారు మా బంధువులు. కాబట్టి మా నాన్న చదువుకోలేదు, మా నాన్నకి ఎటువంటి ఉద్యోగం లేదు. మా అమ్మ కూరగాయల వ్యాపారం ఏమి మమ్మల్ని ఎంతోళ్ళు చేసి ఆమె మృతిలో ఆమె చనిపోయి సమాధిలో నిద్రపోతుంది. హల్లెలూయా. మా అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఇక్కడ గంగేశ్వరం వచ్చింది. మా అమ్మ ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ అక్కడ ఒక చెట్టు ఉండేది మా ఇంటి దగ్గర, కొబ్బరి చెట్టు. ఆ చెట్టుతో నన్ను ముద్దు పెట్టుకుంది మా అమ్మ. మా భార్య చూసింది ఆ మాట. చూసి నా భార్య అంది, మేమేంది ఇంత పెద్దడు అయ్యావు కదా, నిన్నెందుకు ముద్దు పెట్టుకుంది మా అమ్మ అని అడిగింది. అడిగితే నేనేం చెప్పే సమాధానం మా భార్యకి, మేమ్మ నేను ఇప్పటికీ ముద్దు పెట్టుకుంటాను, అట్లనే నన్ను కూడా మా అమ్మ ముద్దు పెట్టుకుందని చెప్పారు. అంతేగాని తప్పేమన్నా ఉంది ఈ మాటలో? కానీ ఈరోజు అవనంగా ఎప్పుడు గొడవపడతా ఉండేవాడిని. నువ్వు చేసే పని సరిగా టయానికి అన్నం ఉండు, టయానికి కూడి పెట్టాలని ఏదేదో మాట్లాడేవాడిని ఒకప్పుడు ఒక జీవితంలో. ఇప్పుడు లేకపోతే ఆ లోటు ఏందో నాకు బాగా ఈ 11 సంవత్సరాల వరకు బాగా గుర్తొస్తూ ఉన్నది. హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో ప్రభు చెప్పినట్లుగా అతని యందు స్వరూపం లేదు, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడే, వ్యాధి సంభవించిన వాడుగాను, మనుషులు చూడనాలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేసుకుంటుంది. హల్లెలూయా. ఆయన మన కొరకు శ్రమ నంది ఈ యొక్క 40 రోజులు ఆయన ఎంతో శ్రమ పొంది ఆ మండుచున్న ఎండలో ఆ దుర్గతాకొండ ప్రాంతంలో తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చిన యేసు, మన బంధువులు మన కొరకు ప్రాణాలను కార్చరు, మన స్నేహితులు మన కొరకు ఏం సహాయం చేయరు, మనకు సహాయం చేయవాడు మన ప్రభువే. హల్లెలూయా. ఈ మాటలో ప్రభు మన విడికల్లో ఆశీర్వదించి మనలందరినీ బలపరిచి ఇంకనూ ప్రభువులో మనం ఎదుగునాగున ఆయన మనకి సహాయము చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి అబ్రహామయ్య గారి కుటుంబానికి వందనాలు. వచ్చిన వారందరికీ మన ప్రభు అయిన యేసు నామములో ఈస్టర్ శుభాకాంక్షలు. హల్లెలూయా.